హాయ్ అండి. రెగ్యులర్గా యూజ్ అయ్యే టైలరింగ్ టూల్స్ అయితే చూసేద్దాం. ఒకటి ఫస్ట్ థింగ్ వచ్చేసి చాక్ అండి. టైలరింగ్ చాక్, గ్రీస్ అని కూడా అంటారు దీన్ని. దీంతో మనం కటింగ్ టైంలో యూస్ చేసుకోవచ్చు మార్కింగ్ కోసం. అండ్ ఇదైతే ఇలా బాక్స్లో అయితే వచ్చేస్తాయండి. ఇంకా వేరే వేరే కంపెనీస్ కూడా ఉంటాయి. కొంచెం మంచి కంపెనీ అయితే మనం అది డ్రా చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయండి. ఈ కంపెనీ మాత్రం నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే డ్రా చేసేటప్పుడు విరిగిపోతున్నాయి. అండ్ మిషన్ సూదులండి, సూదులు ఎక్కువ తెచ్చుకొని పెట్టుకోవడం బెస్ట్. అండ్ ఐ హోల్ హుక్ అంటారు దీన్ని. సూదిలో దారం ఎక్కించుకోవడానికి యూజ్ అవుతుంది. ఎవ్రీ టైం మనం సూదిలో దారం ఎక్కించడానికి ట్రబుల్ ఫేస్ చేయాల్సిన పని ఉండదు. దీన్ని సూదిలో పెట్టేసి దీంట్లోకి దారం ఎక్కించుకొని లాగేస్తే సూదిలోకి దారం వచ్చేస్తుందండి. అండ్ నెక్స్ట్ అయితే బాపిన్స్. వీటి యూజ్ అందరికీ తెలిసిందే, జాయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. రోలర్ అండి. రోలర్ యూజ్ చాలా తక్కువ మందికి తెలుసు. మనం ఇటువైపు డ్రా చేసామనుకోండి మార్కింగ్కి యూజ్ అవుతుంది. మార్కింగ్ ప్లేస్లో కొన్నిసార్లు డాట్స్ అలాంటి ప్లేస్లో ఇటు సైడ్ డాట్స్కి యూజ్ చేస్తే అటు సైడ్ యూజ్ అవుతుంది. అండ్ నార్మల్ నీడిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మనకి చేతి పని చేసుకుంటానికి బాగా యూజ్ అవుతాయి. అండ్ బాబిన్స్ అండి. డిఫరెంట్ బాబిన్స్ అయితే ఉంచుకోవాలి. ప్రతిదానికి డిఫరెంట్ కలర్స్ ఎక్కించేసుకొని ఉంచుకోవాలండి. మనం టైలరింగ్ టైంలో అయితే బాబిన్స్ కోసం కష్టపడుతూ ఉండకూడదు కదా. సో కలర్స్ అయితే కొన్ని కలర్స్ అయితే ఎక్కించేసుకొని ఉంచుకుంటాను. నేను 12 కలర్స్ దాకా ఎక్కించుకొని ఉంచుకుంటాను. అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ. ఇప్పటి రోజుల్లో ఫ్యాబ్రిక్ గ్లూ చాలా యూజ్ఫుల్ అండి. మనం లైనింగ్ని అండ్ మెయిన్ పార్ట్ని ఫ్యాబ్రిక్ గ్లూతో అటాచ్ చేసేసుకుంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. అండ్ చిన్న సిజర్ అండి. ఎవ్రీ టైం పెద్ద సిజర్తో మనం కట్ చేసుకుంటూ ఉండలేము కదా. స్టిచ్చింగ్ అయిపోయిన వెంటనే ఆ థ్రెడ్స్ని కట్ చేయడానికి చిన్న సిజర్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే స్క్రూ డ్రైవర్ అండి. స్క్రూ డ్రైవర్ మనకి టైలరింగ్ విషయంలో కాదు, బాబిన్ విషయంలో యూజ్ అవుతుంది. బాబిన్కి దారం ఎక్కించుకోవడానికి యూజ్ అవుతుందండి. అందరికీ బాబిన్కి దారం ఎక్కించుకునే హుక్ అయితే ఇవ్వరు మిషన్లో. సో నేనైతే ఇదే యూజ్ చేస్తాను, ఈ పిన్. అండ్ ఇది వచ్చేసి రిప్పర్ అంటారండి. మనం ఆల్రెడీ స్టిచెస్ వేసుకున్న వాటిని విప్పడానికి యూజ్ అవుతుంది. అండ్ స్టీల్ హుక్స్ అండి. మనం టైలరింగ్ అంతా అయిపోయిన తర్వాత యూజ్ అవుతుంది ఇది. హుక్స్ స్టిచ్ చేసుకుంటానికి స్టీల్ హుక్స్ కూడా ప్యాకెట్ అయితే పెట్టుకుంటే అన్నిటికీ యూజ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ పిన్నీసెస్ కూడా యూజ్ అవుతాయండి. ఎలాస్టిక్ ఎక్కించుకోవాలన్నా, బొందులు ఎక్కించుకోవాలన్నా, ఎక్కడైనా సెక్యూర్గా పెట్టాలి అని అన్నా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఆయిల్ అండి. ఆయిల్ నేను 2-3 ప్యాకెట్స్ తెస్తాను. మొత్తం అంతా బాటిల్లో అయితే, టిన్లో అయితే వేయను. ఆయిల్ టిన్లో అయితే మొత్తం అంతా వేయనండి, ఎందుకంటే ఒలిగిపోతుందని. ప్యాకెట్స్ అలా ఉంచేసుకుంటాను. దారాలండి. దారాలు లేనిదే అసలు పని అవ్వదు. సో థ్రెడ్స్ అయితే అన్ని కలర్స్ నేను రెడీగా ఉంచుకుంటాను. టేప్ అండి. మెజరింగ్ టేప్. మనం మెజర్ చేసుకోవాలంటే ఇంచెస్లో అయినా సెంటీమీటర్స్లో అయినా మనకి మెజరింగ్ టేప్ కంపల్సరీ ఉండాలి. అండ్ సిజర్ అండి. లాంగ్ సిజర్. మనకి మెయిన్ కటింగ్కి ఈ సిజర్ కంపల్సరీ. నేను జూపిటర్ ఇది యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు రెగ్యులర్గా జూపిటర్ సిజర్ రన్నింగ్లో ఉంది. ఏ షాప్స్లో అయినా ఇదే ఇస్తున్నారు. 250-280 రూపీస్ ఉంటుంది. అండ్ ఎల్ స్కేల్ అండి. ఎల్ స్కేల్ మనం కటింగ్కి క్రాసెస్ రాకుండా కట్ చేసుకుంటాకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ కర్వ్ స్కేల్ అంటారు దీన్ని, 6 స్కేల్ అని కూడా అంటారు. సో కర్వ్ స్కేల్తో మనం చంక డౌన్స్ తీయాలంటే, అండ్ కొన్నిసార్లు మనం దీన్ని యూజ్ చేసుకొని నెక్ షేప్స్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఈ ఐటమ్స్ మాత్రమే మనకి యూజ్ అవుతాయండి. అండ్ పైపింగ్ థ్రెడ్ కూడా యూజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర అయిపోయింది.